రైట్ ఇక ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలను గమనిద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. సిటీ ఫర్ సేల్ అంటే ఇక్కడ బ్యానర్ ఐటమ్ చూడొచ్చు మనం. తెలంగాణ భవన్లో శనివారం మీడియాతో మాట్లాడుతున్న హరీష్ రావు పక్కన బీఆర్ఎస్ నేత అన్నట్టు కూడా ఇక్కడ ఈ వార్తను క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఏదైతే సిటీ ఫర్ సేల్ 9,292 ఎకరాలు పప్పు బెల్లంలా పంచిపెట్టే కుట్రకు తెరలేపుతుంది కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు మనం. ప్రధానంగా ఏదైతే 4.95 లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పెద్దల స్కెచ్ వేశారంటూ కూడా ఇక్కడ ఏదైతే నేను మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు చెప్పినటువంటి సందర్భానికి సంబంధించినటువంటి వార్తను మనం క్లియర్ కట్గా ఇక్కడ చూడొచ్చు. కేసీఆర్ పాలనలో పరిశ్రమలు, దవాఖానాలు, ఐటీ పార్కులకు అనుమతులు ఇస్తున్నట్టు పత్రికలు, టీవీలో వార్తలు వచ్చేవి. రేవంత్ పాలనలో ఓఆర్ఆర్ లోపల బయట భూములు అమ్మకానికి పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ అంటే నమ్మకం, రేవంత్ అంటే అమ్మకం. ఔటర్ చుట్టుపక్కల భూములను టీజీఐఐసి విలువ ప్రకారం కాకుండా సబ్ రిజిస్ట్రార్ విలువలో కేవలం 30%కే ధారదత్తం చేరని చూడటం దుర్మార్గమైన చర్య అంటూ కూడా హరీష్ రావు ఫైర్ అయ్యారు. దానికి సంబంధించి వార్త చూస్తున్నాం మనం. భూమి హడావిడి చూస్తుంటే ఇందులో ఏదో మతలబున్నదన్న విషయం అర్థమవుతున్నది. వారంలో దరఖాస్తు చేసుకోవాలని, మరో వారంలో టీజీఐఐసి అప్లికేషన్ల పరిశీలన పూర్తి చేస్తుంది. ఆ తర్వాత వారంలో అధికారుల కమిటీ అనుమతి ఇస్తుంది. అనంతరం 45 రోజుల్లో నగదు చెల్లింపు పూర్తి చేయాలని నిర్దేశించడంలో లోగుట్టు ఏంటంటూ హరీష్ రావు సూటి ప్రశ్న వేశారు. దానికి సమాధానం చెప్పాలంటూ కూడా కోరినటువంటి సందర్భం. దానికి సంబంధించి వార్తను మనం చూస్తున్నాం. 5 లక్షల కోట్ల భూములు 5,000 కోట్లకే కొట్టేసే ప్లాన్ వేస్తున్నారంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. దేశంలోని అతిపెద్ద స్కామ్కు తెరలేపిన కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం మనం. ఈ స్కామ్ విలువ 2 ఏళ్ల రాష్ట్ర బడ్జెట్కు సమానం అంటూ కూడా ఆయన చెప్పారు. ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యామిలీ పాలసీ అంటూ కూడా ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి వార్త చూస్తున్నాం. 6 నెలల కిందటే కుట్రలకు పక్కా ప్రణాళిక వేశారు. సగం భూములు కొనడానికి బిగ్ బ్రదర్స్ ఒప్పందం కుదుర్చుకున్నారంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. ఎల్ఆర్ఎస్పై పెద్దలకు రూలు, పేదలకు రూలు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. రెవెన్యూ హెచ్ఎండిఏకు పైసా కట్టొద్దని చెప్పుడేంది? ఏదైతే రెవెన్యూ శాఖ అలాగే హెచ్ఎండిఏకు పైసా కట్టొద్దని చెప్పడంలో మతలబ్ ఏంటంటూ కూడా ఆయన ప్రశ్నించారు. 30% అన్యాయం అంటే ఏ ఫీజు వద్దని ఎట్లంటారు? 2 నెలల్లోనే ఆగమేఘాల మీద ఎందుకు చేస్తున్నారు? ఏదైతే 2 నెలల్లోనే ఇంత ఆగమేఘాల మీద ఎందుకు దీనికి ఈ కార్యక్రమం చేపడుతున్నారు? ఇలాగా భూమిని అపనంగా కట్టబెట్టడానికి అసలు మతలబ్ ఏంటంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో చర్చించకుండా పాలసీ తేవడం దుర్మార్గమైన చర్య కాదంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. ఏదైతే వెనక్కి తీసుకోకుంటే బీఆర్ఎస్ పక్షాన పోరాటం ఉధృతం చేస్తామంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం. దానికి సంబంధించినటువంటి వార్త మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఈ అంశాలను నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి వెల్లడించారు. దీనికి సంబంధించి ఒక 8 ప్రశ్నలను కూడా సంధించారు. ఆ ప్రశ్నలు ఏంటో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎనుముల కాదు అమ్మకాల రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. ఫస్ట్ ప్రశ్న, టీజీఐఐసి ధరను పక్కన పెట్టి రిజిస్ట్రేషన్ విలువను పరిగణలోకి తీసుకోవడంలో ఆంతర్యం ఏంటంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఏదైతే టీజీఐఐసిని దానికి సంబంధించినటువంటి ధరను పక్కన పెట్టి రిజిస్ట్రేషన్ విలువను పరిగణలోకి తీసుకోవడం ఎందుకు చేశారు అలా అంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. ఆ ప్రశ్న సంధించారు. మరో ప్రశ్న, రెండో ప్రశ్న వేశారు. హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ ధరలు పెంచుతామని చెప్పి పెంచకముందే, భూముల ధరలు సవరించకముందే, అమలులోకి రాకముందే హెచ్ఐఎల్టీపీసీని ఎవరి మేలు కోసం తెచ్చిరంటూ కూడా ఈ ప్రతిపాదన ఎందుకు తెచ్చిరు ఆగమేఘాల మీద అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. రెండో ప్రశ్నగా. ఇక మూడో ప్రశ్న చూసుకున్నట్లయితే 100 రూపాయలు గజం ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 200 తీసుకొని ప్రభుత్వ ఖజానా నింపింది. కానీ కాంగ్రెస్ ఎందుకు 30 రూపాయలకు తగ్గించింది? లక్షల కోట్లను రాష్ట్ర ఖజానాకు రాకుండా నష్టం చేస్తున్నది వాస్తవం కాదా అంటూ కూడా మూడో ప్రశ్నగా ఆయన సంధించారు. ఇక నాలుగో ప్రశ్న చూసుకున్నట్లయితే జీవో 135ను తెచ్చి పేదవాడు కొన్న భూమికి రిజిస్ట్రేషన్ ధరలపై ముక్కుపిండి 80% ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తున్నారు. దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుములు వసూలు చేస్తున్నారు. మరి పెద్దలకు ఎందుకు ఆఫర్లు ఇస్తున్నారంటూ కూడా ఆయన ఘాటుగా ప్రశ్నించారు. నాలుగో ప్రశ్నగా. ఏదైతే ఎల్ఆర్ఎస్ రూపంలో పేదల పట్ల అంత వసూలు చేస్తున్నప్పుడు పెద్దలకు ఎందుకు ఇలా చేస్తున్నారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్పారంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇక ఐదో ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ పాలసీలో రెవెన్యూ, హెచ్ఎండిఏకు బడాబాబులు
పైసా కట్టన అవసరం లేదని ఆల్ ఫ్రీ అని బొనంచా పెట్టిండ్రు. అంటే పేదోడికో న్యాయం పెద్దోడికే న్యాయం అంటూ కూడా 5వ ప్రశ్నగా ఆయన వేసినటువంటి సందర్భం, దానికి కూడా సమాధానం కావాలంటూ కూడా ఆయన అడిగినటువంటి సందర్భం. ఏదైతే ఇంకా 6వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఓఆర్ఆర్ లోపలే కాకుండా చుట్టుపక్కల ఇది రేవంత్ రెడ్డి యనుమల సోదరుల జేబులు నింపే పాలసీ కాదా అంటూ కూడా మరొక ప్రశ్న 6వ ప్రశ్నగా ఆయన సంధించినటువంటి అంశం. ఏదైతే ఓఆర్ఆర్ లోపలే కాకుండా చుట్టుపక్కల భూములను కూడా ఏదైతే కాంగ్రెస్ సర్కారు కావచ్చు, లేకుంటే వారి అన్యాయులు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, లేకుంటే రేవంత్ రెడ్డి సోదరులు కావచ్చు, వాళ్ళ జేబులు నింపే ప్రక్రియలో భాగం కాదా అంటూ కూడా 6వ ప్రశ్నగా ఆయన సంధించినటువంటి అంశం. ఇక 7వ ప్రశ్న చూసుకున్నట్లయితే విలువైన భూములను యనుమల బ్రదర్స్ వాళ్ళ అనుయాయులు అగ్రిమెంట్లు చేసుకున్నాక పక్కా ప్రణాళికతో 6 నెలల కిందటే పాలసీని రూపొందించింది నిజం కాదా అంటూ కూడా 7వ ప్రశ్నగా ఆయన సంధించినటువంటి అంశం. విలువైన భూములను యనుమల బ్రదర్స్కు, ఏదైతే విలువైనటువంటి భూములన్నీ యనుమల బ్రదర్స్కు వాళ్ళ అన్యాయులకు అగ్రిమెంట్లు చేసుకున్నాక, ఏదైతే ముందే అగ్రిమెంట్లు చేసుకున్నాక ఒక పక్క ప్రణాళికతోటి 6 నెలల కిందటనే ఈ పాలసీని రూపొందించింది మీరు వాస్తవమా కాదా, దీనికి సమాధానం చెప్పాలంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు 7వ ప్రశ్నగా సంధించారు. ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటూ చెప్పేంత వరకు వదిలే ప్రసక్తి లేదంటూ కూడా ఆయన నిన్న ప్రెస్ మీట్లో చెప్పినటువంటి అంశం. ఇక 8వ ప్రశ్న చూసుకున్నట్లయితే 30% డబ్బుతో పారిశ్రామికవేత్తలకు ఇన్సెంటివ్స్ ఇస్తారా? ఏదైతే 30% డబ్బుతో పారిశ్రామికవేత్తలకు ఇన్సెంటివ్ ఇస్తారంటూ కూడా ఆయన అడిగారు. అలాగే పారిశ్రామిక వాడల అభివృద్ధికి ఉపయోగిస్తారా, లేక కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు వాడతారా? ఏదైతే ఈ 30% డబ్బుతో పారిశ్రామికవేత్తలకు ఇన్సూరెన్స్ ఇస్తారంటూ కూడా మరో ప్రశ్న వేశారు. 8వ ప్రశ్న. అలాగే బడా కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు వాడతారంటూ కూడా హరీష్ రావు ఈ 8 ప్రశ్నలు సంధించారు. ఈ 8 ప్రశ్నలకు కాంగ్రెస్ సర్కారు సమాధానం చెప్పాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి అంశం. ఆ సమాధానం వచ్చేంత వరకు ప్రశ్నిస్తూనే ఉంటాము, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాడతామంటూ కూడా ఆయన చెప్పినటువంటి అంశం. ఇక ఈ వార్తకు సంబంధించి డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఏదైతే ఎల్టీపీ 5 లక్షల కోట్ల భూ స్కామ్ అంటూ కూడా ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ ఫర్మేషన్ పాలసీ కాదు, సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ పాలసీ అని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కాదని అమ్మకాల రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. కుంభకోణాలకి కేర్ ఆఫ్ అయినటువంటి కాంగ్రెస్ హెచ్ఐఎల్టీపీ ముసుగులో 9,292 ఎకరాలను పప్పు బెల్లాల్లా పంచిపెడుతున్నదని, తద్వారా దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి తెరలేపిందని ఆరోపించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, సన్నిహితులు, అనుచరులు కలిసి పారిశ్రామికవేత్తలతో కుమ్మక్కై 5 లక్షల కోట్ల విలువైనటువంటి భూములను కేవలం 5,000 కోట్లకే కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ పాలనలో పరిశ్రమలు, దవాఖానాలు, ఐటీ పార్కులకు అనుమతులిస్తున్నట్టు మీడియాలో వార్తలు వచ్చేవి. రేవంత్ రెడ్డి పాలనలో ఓఆర్ఆర్ లోపల బయట భూములు అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ అంటే నమ్మకం, రేవంత్ రెడ్డి అంటే అమ్మకం అని చురకలంటించారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ లూటింగ్ పాలసీ అంటూ కూడా ఆయన ఎద్దేవా చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఉన్నటువంటి భూములను టీజీఐఐసి విలువ ప్రకారం కాకుండా సబ్ రిజిస్టర్ వాల్యూలో దానికి సంబంధించి 30% వాటాకు సంబంధించి చెప్పినటువంటి అంశం. దానికి సంబంధించి మనం క్లియర్ కట్గా చూడొచ్చు. దీనికి సంబంధించి 2వ పేజీలో ఉంది. మరింత డీటెయిల్గా చూద్దాం. మిగతా వార్తలు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు. ఏదైతే 3 దవాఖానాలు తిప్పినా దక్కని ప్రాణం అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. సరైన వైద్యం అందక బాలుడి మృతి, 16 గంటల పాటు తల్లిదండ్రుల నరకయాతన అనుభవించారంటూ కూడా వార్త చూస్తున్నాం. వసతులు లేవంటూ చేతులెత్తేసిన వనపర్తి, పాలమూరు ప్రభుత్వ దవాఖానాల వైద్యులు నిలోఫర్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సీఎం సొంత జిల్లాలోనే విషాదం నెలకొందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. అయితే ఇక మరో వార్త చూస్తున్నాం. 3 రాష్ట్ర కమిటీ సభ్యుల లొంగుబాటు, జనజీవన స్రవంతిలోకి 37 మంది మావోయిస్టులు, వారందరిపై 1,41,00,000 రివార్డు ఉందంటూ కూడా చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే రిజర్వేషన్ జీవో గందరగోళం, మళ్ళీ న్యాయ చిక్కులు తప్పవా, 50% మించకుండా రిజర్వేషన్లతో జీవో 46 జారీ, రొటేషన్ పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల అమలు అంటే ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇక
పీసీ సర్వే ఆధారంగా వార్డుల రిజర్వేషన్లు నిర్ధారణ బీసీ సర్పంచులకు కూడా ఇదే వర్తిస్తుందంటూ కూడా వార్త చూస్తున్నాం. 2011లో జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీ సర్పంచుల రిజర్వేషన్లు జీవోలో అస్పష్టంగా మార్గదర్శకాలు అంటూ కూడా వార్తను చూడొచ్చు క్లియర్గా. ఏదైతే దీనికి సంబంధించి క్లియర్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం. గందరగోళంగా రిజర్వేషన్ జీవో అంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. ప్రధానంగా మళ్ళీ న్యాయ చిక్కులు తప్పవా, 50% మించకుండా రిజర్వేషన్లో రొటేషన్ పద్ధతిలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా రిజర్వేషన్ అమలు సంబంధించి చూడొచ్చు. ఏదైతే పదవి అధికార పరిధి కేటాయింపు విధానం అంటూ కూడా ఇక్కడ చార్ట్ చూస్తున్నాం. వార్డు సభ్యులు ఎంపీడీఓ పీసీ సర్వే 2024 జనాభా నిష్పత్తి ఆధారంగా సర్పంచు ఆర్డీఓ ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ఆధారంగా బీసీలకు మాత్రం సర్వే ప్రకారం ఆధారంగా అంటూ కూడా చూపిస్తుంది. ఏదైతే రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 46లోని మార్గదర్శకాలు అస్పష్టంగా గందరగోళంగా ఉన్నాయన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ న్యాయ చిక్కులు తప్పవా అంటూ కూడా అన్న అనుమానాలు పెద్ద ఎత్తున తలెత్తుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కాంగ్రెస్ సర్కారు తొందరపాటు నిర్ణయాల్లో ఇది ఒకటిగా మిగిలిపోనుందా అంటే అవుననే సమాధానం వస్తుందని చెప్తున్నారు. పంచాయతీ సర్పంచు వార్డు సభ్యుల రిజర్వేషన్లలో పాటించాల్సినటువంటి విధి విధానాలను నిర్ధారిస్తూ సిఎస్ రామకృష్ణరావు శనివారం జీవో 46ను విడుదల చేశారు. ఈ జీవో విధి విధానాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని వార్డు సభ్యుల రిజర్వేషన్లు తెలంగాణ సామాజిక ఆర్థిక విద్య ఉపాధి ఆర్థిక కుల సర్వే 2024 ఆధారంగా ఖరారు చేయాలని జీవోలో పేర్కొన్నారు. సర్పంచ్ స్థానాల్లో ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ఆధారంగా బీసీలకు మాత్రం ఆధారంగా రిజర్వేషన్లను నిర్ధారించాలని పేర్కొన్నారు. ఇక గత రిజర్వేషన్ ఇవ్వద్దంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించకుండా జీవోలో మార్గదర్శకాలను పొందుపరిచారు. ఎస్టీ రిజర్వేషన్లు తొలుత ఖరారు చేసి ఆ తర్వాత ఎస్సీ బీసీలకు కేటాయించాలి. రొటేషన్ పద్ధతిలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి వార్త చూసినా ఇంకా మిగతా వార్త చూసే ప్రయత్నం చేద్దాం మనం. జీవో 46తో బీసీలకు సర్కారు దగా చేస్తుందంటూ ఏదైతే బీసీ సంఘం సంబంధించినటువంటి సభ్యులు ఆరోపిస్తున్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలంటూ కూడా ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించి వార్త చూస్తున్నాం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని 2 ఏళ్లుగా నమ్మబలిగిన కాంగ్రెస్ సర్కారు చివరకు బీసీలను నట్టేయటం ఉంచిందని ఎంపీ బీసీ జాక్ చైర్మన్ ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకలాభరణం కృష్ణమోహన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో 46ను విడుదల చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి మొత్తం 50% లోపే రిజర్వేషన్లు ఖరారు చేస్తూ స్థానిక ఎన్నికలకు మార్గదర్శకాలు ప్రకటించడం బీసీలను దగా చేయడమేనని వారు ధ్వజమెత్తారు. జీవో 46ను ఉపసంహరించుకోవాలని, లేకుంటే బీసీలంతా ఐక్య ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ప్రభుత్వం దిగిరాకుంటే భవిష్యత్తు కార్యాచరణను 2 రోజుల్లో ప్రకటిస్తామని తేల్చి చెప్పారు. హైదరాబాద్ బషీర్బాగు దేశోద్ధారక భవన్లో శనివారం వారు మీడియాతో మాట్లాడారు. హైకోర్టు గడువుకు ముందే వాదనలు వినిపించకుండానే ప్రభుత్వం ముందస్తుగా జీవో 46ను విడుదల చేసి బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. దీనికి కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సామాజిక రాజకీయ పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన సమయంలో గదిలో కూర్చొని నివేదికలు తయారు చేస్తే ఎలాగంటూ వారు ప్రశ్నించారు. 20న డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా జీవో 46 నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించిందని, మరి ఆ నివేదికకు కేబినెట్ ఆమోదం ఉన్నదా అంటూ కూడా వారు ప్రశ్నించారు. గతంలో అదే కమిషన్ నివేదిక ఆధారంగా చట్టసభలు ఆమోదించగా ఇప్పుడు మళ్ళీ కొత్త నివేదిక అవసరం ఎందుకు ఏర్పడిందంటూ కూడా ఏదైతే వకలాభరణం కృష్ణమోహన్ కూడా ఆరోపించారో దానికి సంబంధించి మనం వార్త చూస్తున్నాం. పదోన్నతులపై
సమీక్షించాలంటూ కూడా వార్త చూస్తున్నాం. విద్యుత్ సంస్థలో పదోన్నతులకు సమీక్షించి నష్టపోయిన బీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని బీసీ సంక్షేమం సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. దానికి సంబంధించి వార్త చూస్తున్నాం. ఇక వార్త చూసుకున్నట్లయితే అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. దీన్ని చేసే ముందు ఫస్ట్ ఏడాది రుణం 7 నెలల్లోనే ఏదైతే కాంగ్రెస్ చేసినటువంటి అప్పుల చిట్టా ఫస్ట్ చూద్దాం, తర్వాత ఆ వార్త చూద్దాం. మనం అయితే ఏడాది రుణం 7 నెలల్లోనే వార్షిక రుణ లక్ష్యం 54,009 కోట్లు, సగటున రోజుకి దాదాపు 252.10 కోట్లు అప్పు చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా ఇక్కడ వార్తను చూడవచ్చు క్లియర్ కట్గా. ఇప్పటికే తీసుకున్న అప్పు 55,000 కోట్లు. 25న మరో 5,000 కోట్లు రుణానికి ఇన్నెంట్, ఏదైతే ఈ నెల 25వ తారీఖు మళ్ళీ 5,000 కోట్లు రుణానికి ఇన్నెంట్ పంపించింది కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా వార్త చూస్తున్నాం. మనం నవంబర్లోపే రాష్ట్రంపై ఈ ఒక్క నవంబర్లోపే 60,000 కోట్ల భారం పడింది అంటూ కూడా ఇక్కడ వార్తను క్లియర్ కట్గా చూడొచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి తెచ్చినటువంటి అప్పుల చిట్టా చూద్దాం మనం. ఏదైతే ఏప్రిల్ 8వ తారీఖున 2,000 కోట్లు, ఏప్రిల్ 15న 1,000 కోట్లు, ఏప్రిల్ 29న 1,400 కోట్లు, మే 6న 2,000 కోట్లు, మే 13న 2,500 కోట్లు, జూన్ 3న 1,500 కోట్లు, జూన్ 10న 3,000 కోట్లు, జూన్ 17 4,000 కోట్లు. ఒక జూన్ నెలలోనే 3 సార్లు చేశారు అప్పు. అలాగే జూలైలో అయితే 4 సార్లు అప్పు తీసుకొచ్చింది. జూలైలో మొత్తం 4 సార్లు కలిపితే దాదాపు 7-8 వేలు, సుమారు 7-8 వేలు, జూలై నెలలో 7-8 వేల కోట్ల అప్పు తీసుకొచ్చింది. ఆగస్టులో 3 సార్లు తీసుకొచ్చింది, ఆగస్టులో 7,000 కోట్లు. మొత్తం సెప్టెంబర్లో చూసుకున్నట్లయితే 1 2 3 4 5 4 సార్లు తీసుకొచ్చింది. 4 సార్లలో చూసుకున్నట్లయితే 16,000 కోట్లు, సెప్టెంబర్లో ఏకంగా 16,000 కోట్లు తీసుకొచ్చింది. జూలైతో పోలిస్తే సెప్టెంబర్లో డబల్ తీసుకొచ్చింది అప్పు కాంగ్రెస్ సర్కార్ అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక అక్టోబర్లో ఒక్కసారి తీసుకొచ్చింది 1,000 కోట్లు. నవంబర్లో చూసుకున్నట్లయితే 3 సార్లు, మళ్ళీ ఈ 3 సార్లు దాదాపు 3,000 పై చిలుకు. మొత్తం ఈ ఏడాది రుణం తీసుకొచ్చిన దాంట్లో చూసుకున్నట్లయితే మొత్తం 55,000 కోట్ల రుణం తీసుకొచ్చిందంటూ కూడా క్లియర్ కట్ ఇక్కడ మనం వార్త చూడొచ్చు. రైట్, ఇక రుణ సమీకరణలో మనమే టాప్ అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తుంది. ఈ నెల 25న నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొంటామని ఆర్బీఐకి 14 రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపాయి. ఈ రాష్ట్రాలన్నీ కలిపి మొత్తం 26,550 కోట్లు ప్రతిపాదించాయి. వీటిలో తెలంగాణ రాష్ట్రం టాప్లో ఉన్నదని ఆర్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ అజిత్ ప్రసాద్ కమ్యూనికేషన్స్కు వెల్లడించారు. ఎఫ్ఐఆర్ బిఎం పరిమితికి మించి రుణాలు తీసుకొస్తున్నారు. అయితే ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం కాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి 54,909 కోట్ల రుణం మాత్రమే తీసుకునేందుకు కాలంలోనే ఏప్రిల్ సెప్టెంబర్కు వచ్చేసరికి 48,000 కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు 3వ త్రైమాసికం అక్టోబర్ డిసెంబర్లో మరో 9,600 కోట్ల రుణాలు తీసుకుంటామని ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపించింది. కానీ ఈ నెలలోనే 10,000 కోట్ల రుణాలు సమీకరించుకున్నది. అంటే ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అప్పులు తీసుకోనున్నది. దీనికి అదనంగా చివరి త్రైమాసికం జనవరి మార్చిలో మరిన్ని రుణాలు సమీకరించే అవకాశం ఉన్నది. గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నడూ బడ్జెట్ ప్రతిపాదనలకు మించి రుణాలు తెచ్చిన దాఖలాలు లేవు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టకుండా ఎన్నికల సమయంలో చెప్పినటువంటి గ్యారెంటీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలపై మోయలేని భారాన్ని మోపిస్తుందంటూ కూడా ఈ వార్త చెబుతుంది. రైట్, ఏదైతే దీనికి సంబంధించి కేటీఆర్ గారు ఫైర్ అయ్యారు, దానికి సంబంధించి అప్పులకు సంబంధించి దాని గురించి మనం వార్త చూస్తున్నాం. అప్పులపై సీఎం రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు కూడా కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రతి నెలా కడుతున్న వడ్డీ 2,300 కోట్లు మాత్రమే 7,000 కోట్లని వచ్చి అబద్ధాలు చెబుతున్నారు. కాగ్ నివేదికతో కాంగ్రెస్ కాకి లెక్కలు బట్టబయలు. తప్పుడు ప్రచారంపై సీఎం క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. దానికి సంబంధించి వార్తను క్లియర్గా చూడొచ్చు. అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రతి నెల అప్పుల వడ్డీ రూపంలో 2,300 కోట్లు మాత్రమే కడుతుండవు, 7,000 కోట్లు చెల్లిస్తున్నామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని శనివారం ఎక్స్ వేదికగా కేటీఆర్ విరుచుకుపడ్డారు. అక్టోబర్లో కాగ్ ఇచ్చిన నివేదిక కాంగ్రెస్ కాకి లెక్కల బండారాన్ని బట్టబయలు చేసిందని వెల్లడించారు. కేసీఆర్ పాలనలో చేసినటువంటి అప్పులకు వడ్డీలు కట్టేందుకే ప్రభుత్వం ఆదాయం కొత్తగా తెచ్చిన అప్పులు సరిపోతున్నాయంటూ సీఎం మంత్రులు చేస్తున్న దుష్ప్రచారాన్ని కాగు తాజా లెక్కలు కొట్టిపారేశాయని గుర్తు చేశారు. ఈ నివేదిక కాంగ్రెస్కు చెంపపెట్టని అభివర్ణించారు. తప్పుడు ప్రచారంతో
ప్రజలను అసెంబ్లీని తప్పుతో పట్టించిన సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ సర్కార్ తెచ్చినటువంటి 2.23 లక్షల కోట్ల రుణాలు ఎక్కడికి పోయాయంటూ ఆయన ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు ప్రాజెక్టులకు బదులు స్కామ్ల కోసమే అప్పులు తెచ్చారా అంటూ ఆయన ప్రశ్నించారు. 2.23 లక్షల కోట్లు ఏ పథకాలకు ఏ ప్రాజెక్టులకు ఖర్చు చేశారో వెంటనే వివరాలు విడుదల చేయాలని 7 నెలలుగా వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణాల వివరాలను బహిర్గతం చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. అప్పుల మాటన అవినీతి జరుగుతుందంటూ కూడా ఆయన విమర్శించారు. కాగ్ లెక్కల ప్రకారం ఏప్రిల్ 2025 నుంచి అక్టోబర్ వరకు సర్కారు కట్టినటువంటి వడ్డీ సగటున నెలకు 2361.41 కోట్ల చొప్పున 16,529.88 కోట్లు మాత్రమేనని, కాంగ్రెస్ నాయకులు మాత్రం 6,000 కోట్ల నుంచి 7,000 కోట్లు అని తప్పుడు లెక్కలు చెప్తున్నారని మండిపడ్డారు. రైట్, 10 ఏళ్లలో చేసిన అప్పు 2.8 లక్షల కోట్లే. ఏదైతే 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెచ్చినటువంటి అప్పు 2.8 లక్షల కోట్లేనని, ఈ విషయాన్నే కేంద్రమే పార్లమెంట్లో బయటపెట్టిందని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ సర్కారు 23 నెలల్లో 2.30 లక్షల కోట్లు రుణం తెచ్చిందని వెల్లడించారు. నాడు తెచ్చిన అప్పులను మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి పథకాలకు, రోడ్ల నిర్మాణానికి ఖర్చు చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వం 2 నెలల్లో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించకుండానే, ఒక్క ఇటుక కూడా పేర్చకుండానే 2.30 లక్షల కోట్ల అప్పులు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. తెచ్చిన అప్పులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి మూటలు పంపుతున్నారా అని ప్రశ్నించారు. అప్పుల పేరు చెప్పి హామీలు అమలు చేయకుండా తప్పించుకుంటామంటే కుదరదంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.